వచ్చేసింది కారు సంచి వచ్చేసింది. హాయ్ లిల్లీ. హాయ్. ఓ జ్యోతి, నువ్వు కూడా ఇక్కడే ఉన్నావా? ఇదిగో నా బర్త్డే ఇన్విటేషన్, తప్పకుండా రావాలి. ఓఎస్. ఓ రాసేస్తాను నేను. ఓ దీపావళి అమావాస్య రోజు పుట్టావు అనమాట. అయితే పచ్చి దొంగ అవుతావు. అవుతావేంటి? ఎప్పుడో అయిపోయింది. మన కాలేజీలో ఎందరు కుర్రాల హృదయాలు దోచేసిందో తెలుసా? సిల్లీ. సంజ డియర్, సంజ డియర్. ఏమిట్రా సంజయ్ అని అక్కడే ఉన్నావు? ఇలా రాస్తే ఎవర్రా నిన్ను ప్రేమించేది? మరి ఎలా బ్రదర్? కవిత్వం రాయాలరా, అమ్మాయిని పొగడాలి, అందరం లెక్కించాలి, అప్పుడు వలలో డన్ అని పడిపోతుంది. కరెక్టే బ్రదర్, నాకు ఇంగ్లీష్ రాదు, తెలుగేమో. అవునవును, ఈ తెలుగులో 5, ఇంగ్లీషు 2 నీకు మార్కులు. రే నేను చెప్తాను రాయరా. థ్యాంక్ యూ బ్రదర్, చెప్పము. సంధ్య నా ప్రేమ వింధ్య, సృష్టికే సంధ్యారాగం లాంటిది నా దృష్టికి నీ అనురాగం. అంటే ఏంటి గురు? అంటే అదే నీకు తెలియదు, నువ్వు రాయరా. ఆ సంధ్యలో ఎరుపు, ఈ సంధ్యలో వలపు, ఆ సంధ్యలో వెలుగు, ఈ సంధ్యలో జిలుగు. సంధ్య నీకిచ్చాను ప్రేమశ్రీ బిరుదు, ఇట్లు చిట్టి బాబు. కాదు, ఈ ఉత్తరం నువ్వు రాసినట్ట నేను రాసినట్ట? చంపావు కదా రే. సారీ, ఇట్లు బాబ్జీ అని రాయ్. రే ఇదేమన్నా పలక? ఉత్తరం సరే నువ్వు చెప్పి రాయించావు, కానీ తీసుకెళ్ళిచ్చే దమ్ములు వీడికి ఉన్నాయిరా? నా సంగతి నీకు తెలియదురా. ఈ ఉత్తరాన్ని సంధ్యకి ఇచ్చిరాకపోతే నా పేరు బాబ్జీ కాదు. పట్టుకుంటారు పుస్తకాలు. బెస్ట్ ఆఫ్ లా. థ్యాంక్ యూ. మాధవ్, బాబ్జీ గారు సంధ్యకు లవ్ లెటర్ ఇవ్వడానికి వెళ్ళాడు రోయ్. డేంజర్ రా, ఆవిడ కళ్ళు అసలే ఆకాశంలో ఉంటాయి. ఓ నీకు ఇన్విటేషన్ ఇవ్వలేదు కదా? ఇందా. ఏమిటిది? నీ బర్త్డేనా? చదివితే కాటా మీటామా. ఏమ్మా బాబీ, నన్ను ఇంటిగా ప్రేమిస్తున్నావా? నమ్మకం లేదా? నీ పాదాల మీద ప్రమాణం చేసి చెప్తున్నాను. కావాలంటే నా ప్రాణాలు కూడా ఇచ్చేస్తాను. ప్రాణాలు ఎందుకని ప్రమాణించి. అమ్మమ్మమ్మలే బాబీ. కౌంజల్ ప్రేమిస్తున్నాడు. మొహం చూడు, మరచంబులాగా. ఎంత పొగరు! బాబా చూసా బావా, అన్నను ఎంత దెబ్బ కొట్టింది ఆ పంచ. కొడుతుంది. ఏమైందిరా? ఏం లేదు, చిట్టిబాబు చెక్ చేశాడు, నేను రాశాను. పూర్తిగా చదవలేదు, ఇంతలోకే యాక్సిడెంట్. బాబ్జీ గారు మిమ్మల్ని ప్రిన్సిపాల్ గారు రమ్మంటున్నారు. అలాగే ప్రిన్సిపల్ గారు. నీకేం భయం లేదు, వెళ్ళి. మేమున్నావు, నువ్వు పో. ఇందాక కూడా నువ్వు ఉన్నావుగా, నువ్వు పదరా. చిట్టుబాబు, నువ్వు వెళ్ళి మన వాళ్ళందరినీ పోవచ్చు. ఓకే. ఎలాగైనా సరే దాన్ని పొగనొచ్చాలి. ఏం జరిగిందిరా? అదే సంజయ్ రిపోర్ట్ చేసిందిట. ప్రిన్సిపల్ గారు నన్ను సస్పెండ్ చేశారు. చెంపదెబ్బ కొట్టింది చాలక సస్పెండ్ చేయిస్తుంది. పద. ఏమిటి న్యూసెన్స్? దిగు కిందికి. ఎందుకు? దిగు ముందు, ఎందుకు చెప్పిన తర్వాత ఏమిటి? చేసిన బుద్ధి తక్కువ పనికి క్షమాపణ చెప్పాలి. ఏమిటో ఆ బుద్ధి తక్కువ పని? బాబ్జీని కొట్టడం. నాన్సెన్స్. వాడేవాడు నన్ను ప్రేమించడానికి? ప్రేమించడానికి ప్రతి మనిషికి హక్కు ఉంది. వాడిష్టం వాడు ప్రేమించాడు. నా ఇష్టం నేను కొట్టాను. ఏం చేస్తారే? క్షమాపణ చెప్పిస్తా. అది మీ తరం కాదు. ఇంటికి వెళ్ళడం నీ తరం కాదు. పిలిచారా? చూశావుగా, ఇప్పుడైనా క్షమాపణ చెప్పుకో. చచ్చినా చెప్పను. పోనీ నోటితో చెప్పలేకపోతే కాగితం మీద రాసివు. ఈ చూపులు మన దగ్గరేవి పనిచేయవు. క్షమాపణ చెబితేనే కారు కదులుతుంది. ఊరికి ఎందుకు ఆర్గ్యుమెంట్? సంధ్య, వీళ్ళతో ఎందుకు వచ్చిన గొడవ? నా మాట విని చెప్పేసి. మర్యాదగా చెప్పు. క్షమించండి. అలా కాదు, పొరపాటైపోయింది, క్షమించండి అని బాబ్జీతో చెప్పాలి.
పొరపాటు అయిపోయింది, క్షమించండి. బాబ్జీ గౌరు. ఓకే చాలా. అయ్యా ఇక కారు తోలమంటారా? ఇంకా పైన ఉన్నావా? తోలమంటారా? పోయి కాఫీ తాగు. బాబా భలేగా బుద్ధి చెప్పా బావా, భలేగా బుద్ధి చెప్పా బావా. అమ్మా సంధ్య, సంధ్య ఏమిటమ్మా ఈ రోజు కూడా ఇంకా నిద్రే? లేలే. అత్తమ్మా స్టాప్. పుట్టినరోజు కూడా అక్కయ్య మామూలుగా లేపమే ఉండు. అక్కయ్య నేనే లేపాలి, అందరికంటే ముందు నేనే హ్యాపీ బర్త్డే చెప్పాలి. హ్యాపీ బర్త్డే టు యూ. థ్యాంక్ యూ. Happy birthday to you. Happy birthday. థ్యాంక్ యూ డాడీ. పదమ్మా పద, తలంటి పోసుకుంటా. నాకు తలంటి వద్దయ్యా, నేను ఉట్టి షాంపూతో పోసుకుంటాను. లేదమ్మా, ఈ రోజు మాత్రం మీ అమ్మగారు పెట్టిన పద్ధతి ప్రకారం జరగాల్సింది. Correct. చూడమ్మా, అన్ని రోజులు నీ ఇష్టం, ఈ రోజు మాత్రం మీ అమ్మ ఇష్టం. మీ అమ్మ నిన్ను శాంతమ్మగా అప్పచెప్పిపోయింది కనుక ఈ రోజున శాంతమ్మ మీ అత్తమ్మ కాదు, మీ అమ్మే. ఈ రోజు ఏంటి డాడీ, అమ్మ పోయిన దగ్గర నుంచి అత్తయ్య మాకమ్మ. Good. పదమ్మా పద. తొందరగా కానీ. చూడమ్మా, నీకోసం మంచి బర్త్డే ప్రజెంట్ కాసుకుని ఉంది. ఏమిటి డాడీ అది? నో నో నో, నువ్వు ఇంకా పుట్టందే. స్నానం చేసిన తర్వాతే పుట్టినట్లు లెక్క. మరి అంతవరకు అమ్మ బొజ్జలో ఉన్నావు. డాడీ Good. కాదమ్మా, ముందు మీ అమ్మకి నమస్కారం చేయి. ఇవ్వరమ్మా నీ ప్రజెంటేషన్. థ్యాంక్ యూ డాడీ. ఎలా ఉందమ్మా నెక్లెస్? బ్యూటిఫుల్, వెరీ నైస్. డాడీ ఒక్క సెకండ్ లో వచ్చేస్తాను. ఎక్కడికమ్మా? ఒక ముఖ్యమైన ఫ్రెండ్ పిలవడం మర్చిపోయాను, వెళ్ళి పిలిపిస్తాను. ఓకే. ఇవాళ నా పుట్టినరోజు. ఓహో, ఇన్విటేషన్ ఇవ్వడానికి వచ్చావా? ఏ ఇప్పుడు కనిపించారా మా బావ? నిన్ననేగా బాగా పరిచయం అయింది. కాదులే, నిన్నటి నుంచేగా నీకు మనుషులు మనుషుల్లా కనిపిస్తున్నది. అది నిజమే. మాధవ్ గారు నన్ను పూర్తిగా మార్చేశారు. అందుకు కృతజ్ఞత ఈ ఆహ్వానం. సాయంకాలం పార్టీకి తప్పకుండా రావాలి. ఎలా వస్తాడమ్మాయి? మా ఇంట్లో పండగగా పోనీ అందరూ రండి. మరో పండగ అయితే పర్వాలేదు. దీపావళి కాబోయే అల్లుడిని పరా ఇంటికి పంపుకుంటావా? అత్తయ్య, అల్లుడు లేదు, ఆవకాయ లేదు, నువ్వు ఊరుకో. సంచా, నేను తప్పకుండా వస్తాను. థ్యాంక్ యూ. ఎలా వెళ్తావు బాయ్? మా ఇంట్లో ఫంక్షన్ సాయంకాలమే కదండి, పొద్దున ఇక్కడ సాయంకాలం అక్కడ. బాగా చేసావు పాపం. కొంపతీసి అన్ని ఇలాగే పంచుకుంటావా? జ్యోతి, ఆశలు పెంచుకుంటే ప్రమాదం కానీ పండగలు పెంచుకుంటే తప్పే లేదు. థ్యాంక్స్, వస్తానండి. సంధ్య, నువ్వు ఇక్కడున్నావా? సరే తీరా తొందరగా. ఎప్పుడు చూసా మీ సందా గొడవేనా? అది కాదే, ఇవాళ పండుగ, పైగా అమ్మాయి పుట్టినరోజు. తీసుకోమా. పేద విద్యార్థుల సహాయార్థం నీ చేత్తో చందాలమ్మా. మరేమ్మా? ఎంత ఏమంటారు? నీ ఇష్టం, కానీ హోదాకు తగ్గట్టుగా ఉంది. 116లేనా? కాదు కాదు, 1116 అయి ఉంటుంది. కావాలంటే చూడు. మీ ఇష్టం. ఇప్పుడు 1016. ఓహో, మా బావ మాటకు చాలా విలువ వచ్చింది. మాట కాదు, మనిషికి. వస్తానండి. మంచిదమ్మా. బావా, వాకిలి దాకా వెళ్ళి సాగనంపి వస్తావా? వాకిలి దాకా కాదు, ఇంటి దాకా వెళ్ళి దిగబెట్టేస్తా. కమా సరే. ఏమిటి మొహాలు పెట్టారు? చూసారా మీ మేనవుడి వాళ్ళకం? ఏదో తమాషాకి వెళ్తుండేవి. ఏంటండి తమాషా? ఇలాంటి తమాషాలే రేపు కొంప ముంచుతాయి. ముందు మన అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు తేల్చండి. వాడి మొహం, వాడి పెళ్లి వాడి చేతిలో ఉందా? గోపాలరావు గారు మన అమ్మాయిని చేసుకోవడానికి చాలా ఉత్సాహంగా ఉన్నారు. అవునవును, తాతగారి ఆస్తి వస్తేనేగా మీ అల్లుడు ఒక మనిషి అయ్యేది. అందుకనే ఆస్తి కోసమైనా వీడు మన అమ్మాయిని చేసుకోక తప్పదు. అందరూ డబ్బు కోసం మనలాగే గడ్డి తింటారంటారు మీరు. మరి సరే, పదండి, భోజనానికి వెళ్ళండి. ఏటో పిచ్చిది.
అప్పుడు మొదలు పెట్టారు. అమ్మా నేను క్లబ్ పోయి కాసేపు పేకడుకుని అంత సద్దుముడిగా వస్తాను. అదేం డాడీ, నా బర్త్డే రోజు కూడా ఇంట్లో లేకుండా క్లబ్ కడతారా? అమ్మా నీకు తెలుసు కదా నాకు ఈ తపాలంటే. నీ భయం పోగొట్టడానికే సరిగ్గా నేను దీపావళి రోజు పుట్టాను. నువ్వు పుట్టావు కాబట్టి ఊరుకున్నానమ్మా, లేకపోతే అసలు దీపావళి మా ఇంట్లో క్యాన్సిల్ చేసి పరిస్థితి. ఏం లేదు డాడీ, ఒక్కసారి కాల్చి చూడు, భయం పోతుంది. అమ్మమ్మ మీ ఇష్టం నుండి కాల్చుకోండి, నేను గల్లోకి పోయి చూడు ముచ్చుకుంటా. ఏమండి, మీకు కూడా టపాకాలంటే భయమా? నాకా కాకర పువ్వులంటే భయం. ఏమండి, మీకు స్వీట్ అంటే ఇష్టమా, హాట్ అంటే ఇష్టమా? నేను హాటు, నాకు కావాల్సింది స్వీట్. చీకటి వెలుగుల రంగేలి, జీవితమే ఒక దీపావళి. చీకటి వెలుగుల రంగేలి, జీవితమే ఒక దీపావళి. మన జీవితమే ఒక దీపావళి. అందాల ప్రమిదల ఆనంద జ్యోతుల ఆశల వెలిగించు దీపాల వెళ్ళి చీకటి వెలుగుల రంగేలి, జీవితమే ఒక దీపావళి. మన జీవితమే ఒక దీపావళి. అక్కయ్య కన్నుల మతాబులు, ఏ చక్కని బావకో జవాబులు, అక్కయ్య కన్నుల మతాబులు, ఏ చక్కని బావకో జవాబులు. మాటల్లో వినిపించు చిటపటలు, మాటల్లో వినిపించు చిటపటలు. ఏ మనసులో కవ్వించు గుసగుసలు, లా లా లా. చీకటి వెలుగుల రంగేలి, జీవితమే ఒక దీపావళి. మన జీవితమే ఒక దీపావళి. అల్లుళ్ళు వస్తారు అత్తవారిళ్లకు, మరదళ్ళు చేస్తారు మర్యాద వాళ్ళకు. అల్లుళ్ళు వస్తారు అత్తవారిళ్లకు, మరదళ్ళు చేస్తారు మర్యాద వాళ్ళకు. బావ బావ పన్నీరు, బావను పట్టుక తన్నీరు. బావ బావ పన్నీరు, బావను పట్టుక తన్నీరు. వీధి వీధి తిప్పారు, చీకటి గుద్దులు గుద్దేరు. చీకటి వెలుగుల రంగేలి, జీవితమే ఒక దీపావళి. మన జీవితమే ఒక దీపావళి. అమ్మాయి పుట్టింది అమాస నాడు, అసలైన గజ దొంగ అవుతుంది చూడు. అమ్మాయి పుట్టింది అమాస నాడు, అసలైన గజ దొంగ అవుతుంది చూడు. పుట్టిన రోజున దొరికాడు తాడు, పుట్టిన రోజున దొరికాడు తాడు. పున్నమి నాటికి అవుతాడు జోడు. ఆహాహా. ఆహాహా. చీకటి వెలుగుల రంగేలి, జీవితమే ఒక దీపావళి. మన
జీవితమే ఒక దీపావళి. ఏమిటన్నా గంతులు? ఏంటి అల్లరి అన్నారు కదా నాన్న, దీపావళి కదా, టపాకాయలు కాల్చిపోతే ఎలా? కొంప కూడా కాల్చమే తీరిపోతుంది. ఆ నరకాసురుడు ఎప్పుడు చచ్చాడో నాకు తెలియదు కానీ ఈ డాండం తప్పులు దుబారా ఖర్చులతో ప్రతి సంవత్సరం వాడి పేరు చెప్తున్నాను. నేను తప్పున్నానే. ఏమిటి దీపాలు? ఇదేంటండి, పండగ కూడా దీపాలు అర్పిస్తున్నారు, మీకేమన్నా మర్చిపోయిందా? నోర్మై సచ్చి చెడి సంపాదించిన డబ్బంతా ఈ విధంగా తగలబెడుతున్నారు. బయట టపాకాయలు వెలిగించి అది తగలబెడుతుంది, ఇంట్లో కౌరికి ఒత్తులకి నువ్వు తగలబెడుతున్నావు. ఇన్ని దీపాలు ఎవరో వెలిగించమన్నారు నిన్ను? దానికంటే ఆ తులసి కోట దగ్గర ఒక్క దీపం వెలిగించి దండం పెట్టుకోకూడదు, పుణ్యం వస్తుంది. సర్లేండి, చూడండి మీరు కూడా పాకం పుట్టి కాల్చాడు, కాస్త పుణ్యం నేను కూడా కలుస్తాను తాకట్టు వస్తుంది. ఏడి సుపుత్రుడేడి, వాడేం తగలబెడుతున్నాడు? మధ్యాహ్నం బాధ్యత వెళ్ళాడు. వెళ్ళాడు, తగలబెట్టండి, అందరూ తగలబెట్టండి. రే బాబ్జీ, టాటా, టాటా. బాబ్జీ లోపల రా బాబు, కాఫీ తీసుకుంది కానీ. వద్దులండి, ఇవాళ దీపావళి కదా, పెద్దవారు నమస్కారం పెడదాం వచ్చాను. నమస్కారం అండి. ఇదిగోమ్మా, నువ్వు కూడా కలిసి. నేను వస్తానండి. పండగ పూట కూడా అచ్చోసిన అంబోతులే ఊరి వెంట పడి తిరుగుతున్నావా? అదేంటన్నా ఫటాఫట్ అని ఒక కొత్త రకం సినిమా వచ్చింది, అచ్చోసి వస్తున్నాను. ఏమిటది? ఫటాఫట్. ఏడవలేకపోయావు. ఇంట్లో వీళ్ళు బయట నువ్వు ఇలా డబుల్ ప్రోగ్రామ్ పెట్టి నన్ను కాల్చు తింటున్నారు ఎవరా? రై, నీకు బుద్ధి ఎప్పుడు వస్తుందరా? అంత గబ్బకలడితే నేనేలా చెప్పను. సిగ్గున్నా లేదురా? నీ వయసులో ప్రయోజకుడినై పెళ్లి చేసుకుని ఒక బిడ్డను కూడా కన్నాను రా. అది ఒక గొప్పేరేంటి? నాకు కూడా పెళ్లి ఉంటే ఇద్దరు బిడ్డలు కానీ తండ్రికి మించిన కొడుకుని అనిపించుకునేవాడిని. విన్నావా నీ కొడుకు పైత్యం? ఇందాక నుంచి వింటూనే ఉన్నా మీ పైత్యం. అయినా పండగ పూట కూడా ఇదేమి రుసరుసలండి. అమ్మ శాస్త్రం మారింది. ఈ కాకరపు గుర్తు వెలుగులో నిన్ను చూస్తుంటే నా మతి తారాదువలా ఎగిరిపోతుంది. అదే నువ్వు కరకరా నవ్విని నన్ను మింగేస్తుంది. భాగ్యం, నీ దివ్య దర్శనం కోసం ఉమెన్స్ కాలేజ్ చుట్టూ విష్ణు చక్రంగా ఎన్నిసార్లు తిరిగానో తెలుసా? అక్కడ తిరిగితే ఏం లాభం? మా నాన్న నన్ను కాలేజీ నుంచి మానిపించేశాడుగా. వెరీ గుడ్. అంటే వీడే ప్రియ మాట. అలా ఊరికి ఇంట్లో కూర్చునే బదులు గంటకు ప్రేమలేక రాయొచ్చుగా నాకు. రాస్తే అందించే వాళ్ళు ఎవరున్నారు? అది పాయింట్ అనుకో. సాయంత్రం చల్లబడ్డాక అలా పార్క్ వచ్చామంటే వెచ్చగా ప్రేమించుకొస్తుంది. సాయంత్రం 5 గంటలకు నా టైపింగ్ క్లాస్ ఉందిగా. ఏమిటి టక్క నేర్చుకుంటావా? నాకు నేర్పుడు కానీ. అవును, ఎక్కడే? వెంకటరమణ ఇన్స్టిట్యూట్. వెంకటరమణ ఇన్స్టిట్యూట్ అంటే ఏడుకొండలవాడు సన్నిధిలో అన్నమాట. సరే, ఏంటి మొన్న అమ్మాయి చేత 1000 రూపాయలు సంపాదించావట? తలకు మించిన భారం నెత్తిన వేసుకున్నాను. మరి ఏమండి రావు గారు, అసలు ఈ చందాల వల్ల ఇంత పెద్ద పని జరుగుతుందంటారా? ఏమో, నాకు నమ్మకం లేదు. మాకు లేదు, కానీ వేరే మార్గం. వాట్స్ ది అదర్ వే? చూడండి రావు గారు, ఇది స్టూడెంట్స్ యుగం. వాళ్ళు పూనుకుంటే ఏమైనా చేస్తారు. అవునయ్యో, ఈ రోజుల్లో స్టూడెంట్స్ లేనిదే ఏ సమస్య తీరదు. అందుకని మీరు మా కాలేజీ స్టూడెంట్స్ ని కలుసుకుని ఒక మంచి ప్రోగ్రామ్ ఏర్పాటు చేయండి. బెస్ట్ ఐడియా సార్. ఐడియా బెస్ట్ కానీ ఈ స్టూడెంట్స్ తో పెట్టుకుంటే అది కరెక్ట్. ఏమిటి రావు గారు ఆలోచిస్తున్నారు? మీ ఇంట్లోనే ఉన్నాడు కదండి స్టూడెంట్ లీడర్ మిస్టర్ మాధవ్. ఉన్నాడమ్మా, కానీ వాడు ఒక మాదిరి మనిషి. ఇలాంటి వాటికి ఒప్పుకుంటాడా అని. ఎందుకు ఒప్పుకోడు? మీరు చేస్తున్నది కూడా స్టూడెంట్స్ కోసమేగా. చూడండి రావు గారు, మాధవ్ను ఒప్పించే పూచి నాది, మిగతా పనులు మీరు చూసుకోండి. ఇంకేవయ్యా? చాలా బాగుంది, ఫస్ట్ క్లాస్. ఏమండి, చాలా బాగుందండి. వెరీ గుడ్, వెరీ బ్రహ్మాండం, ఫస్ట్ క్లాస్. పదండి. చేస్తాండి. కానీ ఓ సంధ్య, ఏంటి సడన్ గా? మీరే రప్పించారు. నేనా? అవును, మీ ఇన్స్పిరేషన్ లేకుండా నేనేమి చేయలేకపోతున్నాను. థ్యాంక్స్. ఏంటి అతని సంగతి? నేను ఒక ప్రజాకార్యం నేర్చుకున్నాను. ఏంటి? అవునండి, పేద విద్యార్థుల హాస్టల్ సహాయార్థం మనం ఒక వెరైటీ ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలి. అందులో ఒక ఐటమ్ లో మీరు హీరోగా వేయాలి. నేనా? మరి హీరోయిన్ ఎవరు? మీరెవరు కోరితే వాళ్లే. నేను కోరుకున్న వాళ్ళు ఒప్పుకుంటారా అని? నేను ఒప్పిస్తాగా. ఒక పని చేయండి, మీకంత సమయం కానీ మీరే ఒప్పేసుకోండి. మీరు భలే చమత్కారంగా అన్నారు. అవ్వా అవ్వా, ఏమిటా ఏకైకలు పక్కపక్కలను? పెళ్లి కావాల్సిన పిల్లలు లక్షణాలేవి? అత్తయ్య, ఆడపిల్లలు పెళ్లి కాక ముందు నవ్విందే నవ్వు. ఎందుకు నీలాంటి అందమైన అబ్బాయిల బొట్లో వేసుకోవడానికా? ఇదిగో అమ్మాయి పంజ, నీ లక్షణాలు నాకేం నచ్చడం లేదు. మీ నాన్నగారితో చెప్పాల్సి వస్తుంది. మీకెందుకండి ఆ శ్రమ? నేనే చెప్తాను. మాధవ్, కాలేజీకేగా రండి, నా కారులో వెళదాం. అమ్మో అమ్మో, అది పిలవగానే వెంటబడిపోతున్నాడు. ఉషా, అమ్మాయి జ్యోతి,
అయ్యో ఇదొక పిచ్చి మానకం ఎక్కడ దగ్గర ఏమిటో ఇలా వెంటబడి తిరగడానికి దానికి ఏమైనా వచ్చాయి అవునా? మహాశిలరా, పేద విద్యార్థుల సౌకర్యం కోసం ఉచిత వసతిగృహ నిర్మాణార్థం మేము తలపెట్టిన ఈ విద్యార్థుల కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొని ధారాళంగా విరాళాలు ఇచ్చినందుకు మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఇప్పుడు భాగ్యనగరం అనే నృత్యనాటిక ప్రదర్శించబడుతుంది. బడి బడి వినరా ఆంధ్ర కుమార భాగ్యనగర గాథ మన రాజధాని గాథ బలపుల వంటెన మూసీ నదిపై వెలసినట్టి గాథ మన రాజధాని గాథ గోలుకొండను ఏలుకొండను గొప్ప గమల్కి గొప్ప గమల్కి అతని కొడుకు అందాల రాజు కులీ కుతుబ్ షా చెంచల పల్లెను వసించుతుండెను నర్తకి భాగమది సరసుడు యువరాజాలను చూసి మనసునిచ్చినాడు తందాన తన తాన తందనాన కలల జల్లుల కారు మబ్బులు కాటు కలదిన కన్నులు మబ్బు విడిచిన చంద్రబింబము మగువ చక్కని వదనము మెల్ల మెల్లగా హృదయ వీణను మీటగల వీలేత వేళ్ళు గల్లు గల్లున గుండె జల్లన కదలి ఆడును కన్నె కాళ్ళు అందరి కన్నులు నా మీద నా కన్నులు మాత్రం నీ మీద అందరి కన్నులు నా మీద నా కన్నులు మాత్రం నీ మీద నీ మీద నీ మీద నీ మీద కాసులు విసిరే చేతుల కన్నా కలసి నడిచే కాళ్ళే విన్నా కాసులు విసిరే చేతుల కన్నా కలసి నడిచే కాళ్ళే విన్నా మనుగడ కోసం పాడుతూ ఉన్నా మనసున నిన్నే పూజిస్తున్నా అందరి కన్నులు నా మీద నా కన్నులు మాత్రం నీ మీద నీ మీద నీ మీద నీ మీద మీరా యువరాజా? అందరి కన్నులు నా మీద నా కన్నులు మాత్రం నీ మీద నీ మీద నీ మీద నీ మీద నింగివి నీవు రంగుల హరివిల్లు నీవు పూర్ణిమ నీవు పొంగే కడలివి నీవు నీ
మూవలలో నవ్వులలో నీ మూవలలో నవ్వులలో మురిసింది మూసి తెలిసింది నీ ప్రణయ దాసి అందరి కన్నులు నా మీద నా కన్నులు మాత్రం నీ మీద నీ మీద నీ మీద నీ మీద అందరి కళ్ళు నీ మీదే ఉంటాయి. ఎందుకో తెలుసా? ఈ గోల్కొండ సామ్రాజ్య భావి పరిపాలకుడవును కాబోయే ప్రభుల హృదయాలు ప్రజలకు అంకితం కావాల్సిందే కాని ఒక వ్యక్తికి, కేవలం ఒక నర్తకి కాదు. జహాపర్, వ్యక్తిని, వ్యక్తి స్వాతంత్ర్యాన్ని గౌరవించని ప్రభుత్వమే కాదు, బానిసత్వం. స్వతంత్రంగా జీవించడమే నాకు ఆనందం. ప్రజలకు అంకితం చేయవలసింది అభిమానం. ఈ భాగమతికి నేను అంకితం చేసినది అనురాగం. నా అనురాగాన్ని శంకించి శాసించే అధికారం ఎవరికి? కుతో, నిన్ను శాసిస్తున్నది నీ తండ్రి కాదు, ఈ గోల్కొండ ప్రభు. మా అధికారాన్ని కాదంటే నువ్వే మహాసామ్రాజ్యాన్ని పాలించే అర్హతను పోగొట్టుకుంటావు. సిద్ధంగా ఉన్నా. నాకు కావలసింది ప్రేమ సామ్రాజ్యం. కుతు, మనస్సు మార్చుకోలేవా? మన్నించండి జహాపన, అది అసాధ్యం. బంధించండి. తండ్రిగా అభిమానంతో బంధించలేకపోయా, ప్రభువుగా అధికారంతో బంధిస్తున్నాను. కుతు, నీ మనసు మా మాట దాటినా నువ్వే కోట దాటడానికి వెళ్ళే. నిజమైతే ఈ పిలుపు నీవు వినాలి. మూసినది చేసినది ప్రళయ గర్జన. పెను తుఫాను వీచినా ఈ ప్రమిదారి పోదురా. ఈ బ్రతుకు నీది నీదిరా. పిలుపులు విన్న యువరాజు కటిపెట్టలాగు చుల్లేచెను. ఎదురైన పహరా వారిని ఎక్కడికక్కడ కూర్చెను. ఉరుముల మెరుపుల వానలు ఉరికెను మూసి నది వైపు. ఆవలి ఒడ్డున భాగమతి జీవల ప్రేమ సుధామూర్తి. ఓ ప్రియా 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 ఓ ప్రియా ప్రియా పిలుపులు గద్దరిగా వరదగదిచ్చి వలపు జయించి ఒదిగిరి కౌగిలిలో. మల్కి పరామా పవిత్ర ప్రేమకు మనసు మారిపోయి చార్మినారు పురాణ పూలు చరితగా నిర్మించే. భాగమతి పేరిట వెలసను భాగ్యనగరమపుడు. భాగమతి పేరిట వెలసను భాగ్యనగరమపుడు. మన రాజధాని ఇప్పుడు, మన రాజధాని ఇప్పుడు. మాధవ్ ప్లీజ్ హెల్ప్. ఏమిటి ఈ హుక్ సస్పెక్టర్ ప్లీజ్. ఇదా భలే హెల్ప్.
ఏమ్మా సిగ్గేస్తుందా? సిగ్గు కాదు కానీ ఇటువంటివి ఎవరు చేస్తారో తెలుసా? హీరో హీరోయిన్ చేస్తాడు. ఇక్కడ కూర్చుని ఏమిటి హాటా? హార్ట్ ఉండవలసిన చోటే ఉంది. నేను హాస్యం అని అనుకున్నాను. గుండెలు పెట్టినా గుండెలు మగవాళ్ళకి ముందే ఉంటాయి. గొప్పలే. జేబులో ఉండవలసినవన్నీ ఉన్నాయో లేదో చూసుకో మరి. ఏ తమకు జేబులు కొట్టే అలవాటు ఉందా? అదేం కాదు, చూసినవన్నీ జేబులో వేసుకునే అలవాటు తమకుందేమోనని. అరే, నువ్వు నా జేబులో పడ్డావేంటి? ఏ పడకూడదా? పడ్డా భద్రంగానే ఉంటావులే. నిజంగా? చలపతి అయ్యా ఆ బెనిఫిట్ ప్రోగ్రామ్ లెక్కలవి తేల్చావా? తేల్చానండి. ఏమిటి? ఇదిగోండి మనకి ఒరిజినల్ గా వచ్చిన కలెక్షన్ 25,000 రూపాయలు. అది సరేనయ్యా. దాన్ని 10,000 రూపాయలు కుదించడానికి నా తల ప్రాణం తోకొచ్చింది. చాలు ఆ మాత్రం అడ్జస్ట్మెంట్ చాలు. మరీ దురాశకి పోతే మొదటికే మోసం వస్తుంది. సరే ఆ చందాల సంగతి? ఇదిగోండి డూప్లికేట్ పుస్తకాలు తయారు ఏం చేశాను. మరి ఇంకా ఈ ఒరిజినల్స్ ఎందుకు కట్టి పెట్టావా? తగలబెట్టక. ఎందుకైనా మంచిదని ఉంచాను బాబు. ఎందుకైనా మంచిదనే తగలబెట్టమంటున్నాను. తగలబెట్టేద్దాం. ఇన్నేళ్ల ప్రజాసేవ అనుభవంలో ఈ మాత్రం నీకు తెలియదా? అన్ని నేను చెప్పి చేయించుకోవాలటయ్యా. నీకంటే నీ కొడుకునయ్యో. అరే అడుగు మాటల్లో వచ్చాడు. గుడ్ మార్నింగ్ సార్. ఏం చిట్టి ఏంటి పోటీగానే వెంట వచ్చావు? అబ్బాయి ఏం లేదండి, ఊళ్ళో 2 మంచి బాక్స్ ఆఫీస్ పిక్చర్స్ రిలీజ్ అయ్యాయి. అయితే ఆ ఆటకు ఒక 25 టికెట్లు కొని బ్లాక్ లో అమ్ముకుంటే పిల్లలు కలవాడు బతికిపోతాడు. ఓహో 200 మంది నా కాళ్ళ వేళబడి ప్రాణం తీశాడు అనుకోండి. ఆయన నా కాళ్ళు పట్టుకుంటే లాభం లేదురా, అయ్యగారిని పట్టుకో పని అవుతుందని తీసుకొచ్చాను. ఎంత 200? అవునండి. ఎరా 200లేగా? సిద్ధం బాబాయ్. 200 ఉందండి. సరే ఇందా. అసలకు మోసం రాదు కదా. నయా పైసలతో సహా పువ్వుల్లో పెట్టి తీసుకొచ్చిస్తాడు. ఎరా అలాగే బాబాయ్. ఓకే. మంచి చూసారా, అయ్యగారు దేవుడు రా. వెళ్ళు. దండాలే వస్తానండి. ఎరా మెల్లగా దొరుకుతున్నాం అయినా 30 రూపాయలు కదా. ఈ 20 తీసుకో బాబు. 30 అంతకన్నా కిట్టదు బాబు. కిట్టదా? సరే అయితే నువ్వే బాబు పడరా. వస్తా బాబు. నమస్కారం. ఏమిటయ్యా నసుగుడు? ఏమీ లేదు బాబు. మరి ఏమిటి చెప్పు. తమరు రోజు అలాగా పెరిగిపోయి లక్షాధికారులు అయిపోతున్నారు. సంతోషమే, నేను మాత్రం వేసిన తోటే ఉండిపోయాను. నీకు మాత్రమే? నువ్వు పెరుగుతూనే ఉన్నావుగా, కాకపోతే కాస్త నిదానంగా. నా మొహం పెరుగుదలిద్దరు గొర్రెలు బెత్తిరు తోకని. చూడు చలపతి, దేనికైనా ఎవరికైనా టైం అంటూ ఒకటి రావాలయ్యా. నీకు ఎప్పుడోకప్పుడు వస్తుంది, రాకపోతుంది ఏమిటి? దేని మాట ఎలా ఉండవండి, తమరు నమ్ముకున్నాను. శుభం. కూర్చోండి. ఎంత గౌరవంగా చెప్తున్నారు మాస్టర్. థ్యాంక్ యూ. ఏంటి ఇలా పెట్టాలి? అలా అలా ఇంక నేను కొట్టుకుంటానులేండి, మీరు వెళ్ళండి. సరే. ఏమిటా చెప్పుడు? టైపు చప్పుడు కాదు, టేబుల్ చప్పుడు. బాబ్జీ ఎప్పుడు చేరా? ఇప్పుడే. నిజంగా టైప్ నేర్చుకోవడానికేనా? కాదు, నిజంగా నీకోసమే చేరాను. ఇప్పుడు మా నాన్న వస్తాడు, చూస్తే కొంప మునుగుతుంది. ఏమిటి వయసులో మీ నాన్న టైప్ కూడా నేర్చుకుంటున్నాడా? కాదు, నన్ను దిగిపెట్టి వెళ్ళాడు, ఇంకా అరగంటలో వస్తాడు. అరగంటలో వచ్చేరా? మీ నాన్న అసలు మనిషేనా? చూడు భాగ్యం, పవిత్రమైన ప్రేమకి ఎన్ని ఆటంకాలు. ఇదిగో బాబ్జీ, ఆ నల్ల చిరమ్మ మనకేసే చూస్తుంది, నువ్వు అలా తిరుగు. ఏమిటో నాకు కొత్తగా ఉంది. ఏమిటది? అదే టక్ టక్ టక్. నాకు నేర్పవా నువ్వు? ఉండు. ఏది చెయ్యి? ఈ వేలు ఇక్కడ. అబ్బా నీ చేతులు పుట్టి కొంచెం దగ్గరికి రా. ఈ వేలు ఇక్కడ, ఈ వేలు ఇక్కడ, ఇక్కడ ఇక్కడ, ఇలా 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 ఇలా. ఇప్పుడు చదువుకో. ఐ లవ్ యూ. ఐ టు లవ్. I dismiss both of you. Why dismiss you? I paid 10 rupees. Shut up and get out. ఏదో పొరపాటు జరిగిపోయిందండి. అందుకే నేను పొరపాటు దిద్దుకుంటున్నాను. మీలాంటి వాళ్ళు ఇక్కడ ఉంటే మా ఇన్స్టిట్యూట్ పొరగైపోతుంది. ఇటువంటి ఇన్స్టిట్యూట్లు 150 ఉన్నాయి. మా పేపర్ బట్టి ఓహో సరే. మళ్ళీ ఇక్కడ కూడా తయారయ్యావా నాయన? తయారవనే కదండి, ఏమైనా సైన్స్ లో డిస్మిస్ అవ్వడం అన్నీ అయిపోయాయి. తీసుకెళ్ళండి మీ అమ్మాయిని. ఎందుకయ్యా మమ్మల్ని ఎలాగ ఏడిపిస్తావు? మనిషికి ఓ మాట అన్నాం, బుద్ధి లేదు. ఇలా అయితే మీ నాన్నగారు చెప్పాల్సి వస్తుంది. చెప్పండి, నేను చెప్పలేక వస్తున్నాను. మీరైనా కాస్త చెప్పి పుణ్యం పెట్టుకోండి. కొత్త మామగారా, నీకు చదువు వద్దు, టైపు వద్దు, వంటింట్లో పడి ఎడుతూ కానీ పుట్టుకో ఎందుకులే.
అరే ఇక్కడున్నారా? ఇది నిజ నిద్ర లేక దొంగ నిద్ర? చీచి పూచి భలే భలే. అరే సన్నగా ఉన్నట్టుంది. ఇప్పుడు చూసుకో ఎంత అందంగా ఉందో. చూసుకోని అందం. చీచి బుజ్జి. ఆ తోటలో బాటలో పాడాలి తీయని పాట, పాడాలి తీయని పాట. వయసే ఒక పూల తోట, వలసే ఒక పూల పాట. ఆ తోటలో బాటలో పాడాలి తీయని పాట, పాడాలి తీయని పాట. పాల బుగ్గలు ఎదురైతే, లేత సిగ్గులు ఎదురైతే. పాల బుగ్గలు ఎదురైతే, లేత సిగ్గులు ఎదురైతే. రెండు మనసులు ఒకటైతే, పండు వెన్నెల తోడైతే. రెండు మనసులు ఒకటైతే, పండు వెన్నెల తోడైతే. కోరికలే తీరేనులే, పండాలి వలపుల కంట, పండాలి వలపుల కంట. నీ కంటి కాటుక చీకటిలో పగలు రేయిగ మారెనులే. నీ కంటి కాటుక చీకటిలో పగలు రేయిగ మారెనులే. నీ కొంట నవ్వుల కాంతులలో రేయి పగలైపోయెనులే. నీ కొంట నవ్వుల కాంతులలో రేయి పగలైపోయెనులే. నీ అందము నా కోసమే, నీ మాట ముద్దుల మూట, నీ మాట ముద్దుల మూట.
నింగినంటే కెరటాలు పొంగిపోయే పరువాలు నింగినంటే కెరటాలు చేరుకున్నవి తీరాలు లేనులే ఇక దూరాలు చేరుకున్నవి తీరాలు లేనులే ఇక దూరాలు ఏ నాటికి మనమొక్కటే ఒక మాట ఇద్దరి మాట ఒక మాట ఇద్దరి నోట వయసు ఒక పూల తోట వలపే ఒక పూల బాట ఆ తోటలో ఆ బాటలో పాడాలి తీయని పాట పాడాలి తీయని పాట మాధవ్ ఎంతకాలం ఇలా ఎలా ఇలా బోర్ కొడుతోందా అవును మార్పు కావాలి మనిషికా మనసుకా ఈ రెంటికి ఉన్న సంబంధం ఇంతకాలం అయినా మన లవ్ స్టార్ట్ అయిన చోటే ఉంది కాస్త ముందుకు వెళితే కొత్త రుచులు ఇంకాస్త ముందుకు వెళితే కొత్త అనుభవాలు ఇంకా కాస్త ముందుకు వెళితే సాగరంలోకి అవును దిగాలి మరి సంసార సాగర్లో ఓహో అదే అయ్యగారు కోరుకునే మార్పు నీకక్కర్లేదా మనిద్దరం కావాలనుకుంటే చాలా ఏ మీ నాన్నగారు ఒప్పుకోరా మన పెళ్లికి నో ఫియర్స్ మా డాడీ నేనెంత చెప్తే అంతే ఇంకేం చెప్పేసి ఓఎస్ ఎప్పుడు చేపే నువ్వు కూడా రావాలి మరి బ్రేక్ఫాస్ట్ మా ఇంట్లోనే ఓకే ఓకే